ఉపయోగపడుతున్నాక నీకుగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన నన్ను బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు. లైక్ నేను ఏ రకంగా సూట్ అవుతాను దేనికి అనేసి. సో ఆయన ఇంట్రెస్ట్ తోటి దాన్ని అబ్జర్వ్ చేసిన క్వాలిటీ ఇట్ హస్ రియల్లీ వర్క్డ్ అవుట్ వెల్ ఇన్ మై. నాన్నగారి ప్రోత్సాహం వల్లే మీరు బిజినెస్లోకి దిగాను అన్నారు. మరి ఇప్పుడు అట్టపెట్టెలు చేయడం కానీ అలాగే బిస్కెట్ తయారీ కానీ ఈ ఆలోచన ఎవరిది? ఈ ప్రోడక్ట్ సెలెక్షన్ అనేది నా దగ్గర లేదమ్మా. యాక్చువల్గా నేను సెలెక్ట్ చేయలేదు. ఫస్ట్ అట్టపెట్టెల యూనిట్ ఉండేది బాల్నగర్లో. అది మంచి పెద్దన్నయ్య సెలెక్ట్ చేశాడు ఆ ప్రోడక్ట్. ఎందుకంటే ఇంపాక్ట్ మెటల్స్ అని మా ఫస్ట్ కజిన్ వాళ్ళకి యూనిట్ ఉంది. సో బిజినెస్లో స్టార్ట్ చేసినప్పుడు యాన్సిలరీగా ఎవరికైనా ఉంటే మనకి మార్కెట్లో 50% ప్రొడక్షన్కి ఎత్తుకోవట్లేదు కదా. సో అలా అనేసి ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేశాను. మీరు మొదలు పెట్టినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారు, అలాగే ఎంతమంది పని వాళ్ళని పెట్టుకున్నారు? కార్గేటెడ్ బాక్సెస్ యూనిట్ 36 lakhsలో స్టార్ట్ అయింది. 2000 ఆ ఇన్వెస్ట్మెంట్ వాజ్ 36 lakhs. ఏదైనా సరే కూడా ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత టైమ్లీ టేకింగ్ డిసిషన్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అన్ పర్సన్ హూ స్టార్ట్స్ అ బిజినెస్. దాంతో ఏమైందంటే ప్రతి అడుగు వేసేటప్పుడు ఆలోచించేయాల్సి వచ్చేది, అన్ని విధాలు ఆలోచించి వేయాల్సి వచ్చేది. అది కాకుండా మా ఫీల్డ్లో ఎస్పెషలీ కాంపిటీషన్ చాలా హై. ఈ అట్టపెట్టెల ఫ్యాక్టరీ కావచ్చు, బిస్కెట్ ఫ్యాక్టరీ కావచ్చు. బిస్కెట్ ఫ్యాక్టరీ ఏమో ఎక్కువ కాటేదానిలో ఇవి ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వాళ్ళని కాంపీట్ చేయాలంటే అక్కడ మ్యాన్ పవర్ దొరికే ప్రైస్కి ఇక్కడ మ్యాన్ పవర్ దొరకరు. అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే అక్కడ నుంచి లోకల్ మార్కెట్ అవేర్నెస్ కానీ ఇక్కడ తక్కువ. సో ఇవన్నీ తట్టుకుని నుంచోవాలి అంటే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది స్టార్టింగ్లో. తర్వాత మనకి ఏమైందంటే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ఏంటంటే నువ్వు ఒక ఫ్యాక్టరీకి సప్లై చేస్తావు బై ఆర్డర్. కానీ అదే ఇప్పుడు బిస్కెట్ ఫ్యాక్టరీకి వీ డోంట్ డూ ఇట్ బై ఆర్డర్. తయారు చేసి తర్వాత సెల్ఫ్ సేల్స్ కింద ట్రక్లో లోడ్ చేసుకుని వెళ్తాం. ఇప్పుడు అట్టపెట్టెలకి ఎంతమంది పని వాళ్ళని స్టార్టింగ్లో పెట్టుకున్నారు? అట్టపెట్టెలకి ముందు నుంచి 14 to 16 మెంబర్సే ఉన్నారన్న. ఏదైనా కూడా ఒక్క పని చేయాలంటేనే చాలా కష్టపడుతూ ఉంటారు. మరి మీరు ఒక్క ఇండస్ట్రీ కాదు, రెండింటినీ ఒకేసారి హ్యాండిల్ చేస్తున్నారు. మరి ఆ విషయంలో మీ ఎక్స్పీరియన్స్? అదే నాన్న, ఫస్ట్ యూనిట్ ఏమో నేను 1995లో స్టార్ట్ చేశాను అన్న. దానికి 5 years తర్వాత 2000లో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశాను. సో ఏమవుతుందంటే ఈ 5 yearsలో యూనిట్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను. అంటే పనులతోటి చేయించుకునే వాళ్ళందరికీ ఆ మెషిన్స్ కానీ ఆ వాతావరణం కానీ, తర్వాత మా దగ్గర వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. అందరూ ఎట్లా అంటే ప్రతి ఒక్కరు నా దగ్గర పనిచేసే వాళ్ళు ఇది నా ఆర్గనైజేషన్, నా సంస్థ అన్నట్టే వర్క్ చేస్తారు. నేను చూస్తే ఒక రకంగా చేసి నేను చూడకపోతే ఒక రకంగా చేసే వాళ్ళు ఎవరూ లేరు నా దగ్గర. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ రన్నింగ్ దట్ ఆర్గనైజేషన్. అలా స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత నాకేమవుతుందంటే రెండో యూనిట్కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అక్కడ వాళ్ళని ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చి పాత కంపెనీ వాళ్ళతో పాటు యూనిట్ రన్ చేస్తుంటే వాళ్ళ అలవాట్లు వీళ్ళందరికీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ ప్రతి బిజినెస్లో అన్నట్టుగానే ఇప్పుడు మార్కెటింగ్ కూడా మామూలుగా మీరు అట్టపెట్టెలది కానీ లేకపోతే ఫుడ్ ప్రోడక్ట్స్ గురించి కానీ మార్కెటింగ్ అనేది ఎలా చేస్తారు? మార్కెటింగ్ చాలా టఫ్ నాన్న. ఇప్పుడు కార్గేటెడ్ బాక్సెస్లో ఈ అట్టపెట్టెల్లోనైనా నాకు ఒక ఆర్డర్ రావాలి అంటే మినిమం ఫాలోఅప్ 1 year ఉంటుంది నాన్న. సంవత్సరం పాటు వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళి వాళ్ళకి శాంపుల్స్ సబ్మిట్ చేసి వాళ్ళకి కావాల్సిన రేట్స్కి మ్యాచ్ అయ్యి వాళ్ళ క్వాలిటీకి మ్యాచ్ అయ్యి తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ నా దగ్గర బిల్టప్ చేసుకుని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్ కంటే నేను బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తానని వాళ్ళకి నమ్మకం క్రియేట్ చేస్తేనే వాళ్ళు నాకు ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు రెగ్యులర్గా అలవాటు ఉన్న సైజెస్ నేను వాళ్ళకి చెప్పట్లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా చేసేసుకుంటారు. వాళ్ళ బుక్లో ఉంటుంది, సైజ్ తీస్తారు, వెళ్ళిపోతుంది. కానీ కొత్త ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ పాత కస్టమర్ ఎలా ఇచ్చారో దాన్ని మీట్ అవ్వాలనుకుంటారు. మరి దానికంటే బాగా ఇచ్చినా దానికంటే తక్కువగా ఇచ్చినా వాళ్ళకి నచ్చదు. మీలాగా మా సర్కిల్లో ఎంతోమంది ముందుకొచ్చి ఇలాంటి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన? ఇండస్ట్రీ పెట్టడం అనేది ఒక మంచి పనిమ్మా. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్కి రెవెన్యూ ప్రొవైడ్ చేస్తున్నావు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తున్నావు, తర్వాత దీంట్లో నువ్వు ఒక రికగ్నిషన్ ఏర్పరచుకోగలుగుతావు. కానీ ఇండస్ట్రీ పెట్టాలన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలన్న. నేను ఇండస్ట్రీ పెట్టుకుంటాను, నేను చేయాలి అనుకున్నాను అని ఇంట్రెస్ట్ ఉంటే దాంతోడు నీకు కాన్ఫిడెన్స్ లెవెల్, హార్డ్ వర్కింగ్, తర్వాత టైమ్లీ డిసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ చేసుకుని నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్
నువ్వు కానీ మోస్ట్లీ నేను ఇప్పుడు ఏం సజెస్ట్ చేస్తానంటే అమ్మా, డీలర్షిప్ తీసుకోవడం అనేది చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మార్కెట్లో ఇప్పుడు ప్రెసెంట్ డీలర్షిప్కి ఉన్నంత డిమాండ్, దానికి ఉన్నంత దాంట్లో ఉన్న ఎర్నింగ్స్ వేరే మ్యానుఫ్యాక్చరింగ్లో కంటే దాంట్లో చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ని నువ్వు మార్కెట్లో తీసుకెళ్లే టెక్నాలజీ, నాలెడ్జ్, ప్రెజెంటేషన్ ఆఫ్ స్కిల్స్ ఉంటే చాలా ఈజీగా బాగా రాణించవచ్చు. సో ఏదైనా కూడా ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్. సెలెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్, దానిపైన నీ ఇంట్రెస్ట్ అండ్ యువర్ హార్డ్ వర్కింగ్ పెడితే ఏదైనా సక్సెస్ అవ్వగలుగుతారు. కరుణ గారు, మా సక్కులకి ఎన్నో కొత్త విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి స్త్రీ శక్తి. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.